గుర్తు తెలియని వ్యక్తుల పరిచయం భయాన్ని రేపుతుందనుకున్నాను. కానీ ఇలా మోముపై నవ్వుని, హృదయానికి ఆనందాన్ని ఇచ్చిందేంటి? వారమంతా వర్షాలను చూసి, తెరపిచ్చిన రోజున పనిపడి ట్రైనెక్కి షికారుకెళ్ళిన తరువాత మరువలేని సంగతులెన్నో పలకరించాయి. 16 ఏళ్ళు కూడా లేవు మొదటి చూపులతో ఆకర్షించడానికి. పోనీ అందంగానూ లేదు. అందంతో బంధించి కావాల్సిన పనులు చేయించుకోవడానికి. అవసరాలు స్నేహితులుగా మనల్ని మారుస్తాయని తెలుసు. కానీ మంచితనం మనుష్యులుగా మారుస్తుందని ఈరోజే అర్థమైంది. గుక్క తిప్పుకొని దగ్గుతో ఏం తిన్నా పొట్ట వద్దు అని బయటకు కక్కుతుంటే, ఎత్తైన పొట్టతో, అమాయకపు చూపుతో, చిన్నపిల్లలాంటి మోముతో, ముడతలు పడిన ముఖముతో అమ్మా ఈ లవంగం తీసుకో నీకు నయమవుతుంది అని ప్రేమగా పలకరించిన స్వరం. ఈ రోజుల్లో అవసరానికి కాళ్ళు పట్టుకొని దరిచేరే జనం ఉన్న రోజుల్లో సిరి అయి తలుపు తట్టి ఒక తండ్రిలా ఎవరో తెలియని వ్యక్తి స్టేషన్లో ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్లతో తన ఆరోగ్యం కోసం ఆలోచించడం ఎంత గొప్పతనం. ఒక తండ్రిగా దగ్గరికి తీసుకోవడం ఎంత ఉన్నతత్వం. ఏదో సాధించాలని పరిగెడుతూ ఏదీ సాధించలేక, చుట్టూ ఉన్న వారితో కనీసం ప్రేమగా ఉండలేక బంధాలను తెంపుకుంటున్న ఈ రోజుల్లో ఎవరో తెలియకుండా మన ఆరోగ్యం పట్టించుకునే అంకుల్ తండ్రి లాంటి వారు. ఎంతైనా అప్పటి 90s 20s కిడ్స్ సారీ ఇప్పటి అంకుల్స్ తాతయ్యలు ఎంత గొప్పవాళ్ళో, ఏ కల్మషం వారిలో ఉండదు. యువతను ముందుకు నడపాలని వారి అనుభవాలతో మనల్ని గైడ్ చేస్తూ మనల్ని ముందుకు నడుపుతారు. ఎంత గొప్పతనమో కదా. నిజంగా ఆ దినం సిరిచంద్రులు కలిసి వచ్చినట్లు ఎంత బాగుందో.